ఇటీవల ఒడిశాలో డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ పేరిట ఆయన కుటుంబ సభ్యుల పేరిట ఏకంగా 115 ప్లాట్లు రిజిస్టర్ అయి ఉండటం వెలుగులోకొచ్చి తీవ్ర చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. అయితే ఈ విషయం మర్చిపోకముందే మళ్లీ అదే రాష్ట్రంలో మరో అటవీ శాఖ అధికారి అక్రమాస్తుల గుట్టు రట్టయింది. శుక్రవారం ఉదయం రామచంద్ర నేపాక్ అనే డిప్యూటీ రేంజర్ ఇంట్లో విజిలెన్స్ అధికారులు సోదాలు నిర్వహించారు. కళ్లు చెదిరిపోయే సొత్తు బయటపడింది. అక్కడ సోదాల్లో ఏకంగా 1,44,00,000 రూపాయల కట్టలతో పాటు కిలోన్నర బంగారం బయటపడింది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న పక్కా సమాచారంతో ఒడిశా విజిలెన్స్ విభాగం నేపాక్ కు సంబంధించిన 6 చోట్ల సోదాలు నిర్వహించారు. జైపూర్ లోని ఆయన నివాసంలో, కార్యాలయంలో, అత్తవారింట్లో, భువనేశ్వర్లోని అతడి సోదరుడి ఇంటితో సహా అన్ని చోట్ల ఏకకాలంలో సోదాలు ప్రారంభించారు. ఈ దాడుల్లో జైపూర్ లోని నేపాక్ నివాసంలో ఉన్న అపార్ట్మెంట్ లో గుట్టలు గుట్టలుగా నగదు బయటపడింది. నగదును లెక్కించడానికి విజిలెన్స్ అధికారులు ప్రత్యేకంగా కరెన్సీ కౌంటింగ్ మెషిన్లు తీసుకురావాల్సి వచ్చిందంటే ఎంత డబ్బుందో చూడండి. ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్న వాటిలో 1,44,00,000 రూపాయల నగదు, కిలోన్నర బంగారం, 4.63 కిలోల వెండి, జైపూర్ పట్టణంలో 2 విలువైన ప్లాట్లు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. సోదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని అధికారులు తెలిపారు. అయితే రామచంద్ర నేపాక్ ప్రస్తుతం జైపూర్ ఫారెస్ట్ రేంజ్ డిప్యూటీ రేంజర్ కమ్ ఇన్ఛార్జ్ రేంజర్ గా పనిచేస్తున్నారు. ఆయన నెలవారీ జీతం కేవలం అక్షరాల 76,880 రూపాయలు మాత్రమే. నేపాక్ 1989 మార్చి 9న కోరాట్పుట్ లోని సోషల్ ఫారెస్ట్రీ డివిజన్ కింద విలేజ్ ఫారెస్ట్ వర్కర్ గా తన వృత్తిని ప్రారంభించారు. తర్వాత జైపూర్ ఫారెస్ట్ డివిజన్ కు బదిలీ అయ్యారు. అయితే తన స్థలాల్లో దొరికిన ఆస్తులు తన కొడుకు, భార్యకు చెందినవేనని, వాళ్ళు వ్యాపారం చేస్తున్నారని విజిలెన్స్ అధికారులకు నేపాక్ తెలిపారు. అయితే బంగారం, వెండి తన వివాహంతో పాటు తన కొడుకు వివాహంలో బహుమతులుగా అందుకున్నవే తప్ప ఇందులో చట్టవిరుద్ధమైనదేమీ లేదని వాదిస్తున్నారు వాళ్ళు. అయితే జైపూర్ స్పెషల్ జడ్జి జారీ చేసిన సెర్చ్ వారెంట్ల ఆధారంగా 6 మంది డిఎస్పీలు, 5 మంది ఇన్స్పెక్టర్లు, 9 మంది ఏఎస్ఐలు, ఇతర సహాయక సిబ్బంది ఈ దాడుల్లో పాల్గొన్నారు. పత్రాలు, ఆస్తులు, ఆర్థిక రికార్డుల తదుపరి ధృవీకరణ ఇంకా కొనసాగుతోందని విజిలెన్స్ విభాగం తెలిపింది. నాలుగు రోజుల వ్యవధిలోనే ఒడిశాలో 2 అటవీ శాఖ అధికారుల అక్రమాస్తులు బయటపడటం, ముఖ్యంగా ఇంత భారీ మొత్తంలో నగదు, బంగారం లభించడం రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. అవినీతి పైన ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ఇది నిదర్శనంగా నిలుస్తుందని విజిలెన్స్ అధికారులు చెబుతున్నారు.